శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 6వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సప్తమి తిథి రాత్రి 10:11 వరకు, అనంతరం అష్టమి. శతవిష నక్షత్రం తెల్లవారుజామున 4:42 వరకు, అనంతరం పూర్వభాద్ర నక్షత్రం. వైధృతి యోగం ఉదయం 6:50 వరకు, అనంతరం విష్కంభ యోగం. విష్టికరణం ఉదయం 10:06 వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు రాత్రి 9:17 నుండి 10:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుండి 5:43 వరకు. వర్జ్యం ఉదయం 11:23 నుండి మధ్యాహ్నం 1:02 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండ మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం భానుసప్తమి. ఈ రోజున ఏమిటి భానుసప్తమి అంటే, భాను అనగా రవి అంటే సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడు అధిష్టానంగా ఉన్నటువంటి ఈ వారాన్ని మనం ఆదిత్యుడి యొక్క వారం కనుక దీన్ని ఆదివారం అని, వారాల్లో ప్రారంభ వారం కనుక ఆదివారం అని, దీనితో పాటు సంస్కృతంలో ఈ వారాన్ని మనం భానువారం అని పిలుస్తాం. అటువంటి ఈ భానువారం నాడు సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి తిథి, ఆయన ఆవిర్భవించినటువంటి తిథి అయినటువంటి సప్తమి రావటం, ఇది మేలి కలయిక, చాలా విశేషం. అటువంటి ఈ భానుసప్తమి నాడు ఆవ్యాధులు అని చెప్పబడేటటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వారు సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసి సూర్యభగవానుడికి ఎర్రని పువ్వులతో అర్చన జరిపించి, తామ్రపాత్ర అంటే రాగి పాత్రలో యవలు, అదేవిధంగా ఎర్రని అక్షతలు వేసి ఆయన ప్రీతిగా చక్కగా అర్ఘ్యాన్ని ఇచ్చి ఆదిత్య హృదయ పారాయణ చేసి స్వామికి ఎర్ర గోధుమ రవ్వతో ప్రసాదాన్ని తయారు చేసి బెల్లం నెయ్యి కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని గనక నివేదన చేసినట్లయితే వాళ్ళకి ఆ వ్యాధి యొక్క వ్యగ్రత తగ్గుతుంది, పరిపూర్ణమైన దేహారోగ్యం చేకూరుతుంది. పూర్వం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. నమస్కార ప్రియో భాను, ఆయనకు నమస్కారం చేస్తే చాలు ఆరోగ్యప్రదాత, సమస్త శుభప్రదాత, గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మిగతా గ్రహాల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. అందుకే జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు జ్యోతిష్కులు ఎవరైనా కూడా సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడని చూస్తారు. కొన్ని స్థానాలు ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉన్నాయి. అటువంటి స్థానంలో సూర్యభగవానుడు కనుక ఉన్నట్లయితే మిగతా స్థానాల్లో వేరే గ్రహాలు బలహీనంగా ఉన్నప్పటికీ, దోషప్రదంగా ఉన్నప్పటికీ సూర్యభగవానుడి యొక్క బలం చేత వాళ్ళు రాణించగలుగుతారు అని జ్యోతిశాస్త్రంలో చెప్తున్నటువంటి మాట. అటువంటి ఆ గ్రహాధినాయకుడైనటువంటి సూర్యభగవానుడు, ఆయనకి నమస్కారం చేస్తే ఎంత విశేష పుణ్యఫలం అంటే, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే, ప్రతిరోజు సూర్యభగవానుడికి ఎవరైతే నమస్కరిస్తారో జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే, జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రవచనం. సమస్త శుభాలు కలుగుతాయి, సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఎలాగంటే దీని మళ్ళీ సమన్వయం ఏమిటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం, అన్నిటికంటే విశేషమైనది ఏమిటంటే ఆరోగ్యం. అటువంటి సౌభాగ్యం, ఆరోగ్య భాగ్యం ఎట్లా సిద్ధిస్తుందంటే, ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ లభిస్తుంది. అంటే సూర్యుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తే మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యంగా ఉంటే చాలు, జీవితంలో మానవుడు ఏదైనా సాధించగలుగుతాడు. కోట్లు సంపాదించిన, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న, పదవుల్లో ఉన్న ఆరోగ్యం అనేది లేకపోతే వేటిని కూడా మనం అనుభవించలేం. అటువంటి ఆ దినకరుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించి ప్రభాకరుడి యొక్క ప్రభావం చేత సమస్త శుభాలు ఆయురారోగ్యాలు సిద్ధించాలని మనసారా ఆశిస్తూ, శ్రీ సూర్యనారాయణ పాహ్యమాం. స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, వారం భానువారం లేదా ఆదివారం, నక్షత్రం శతభిషం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి, రవి వృషభ క్షేత్రంలో, బుధ శుక్రుడు మిథున క్షేత్రంలో, బుధుడికి సుక్షేత్ర స్థితి,
ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అధిక ఖర్చులకి దారితీస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. నిర్ణయాలు తెలివైనవి అయినప్పటికీ ప్రతికూలత ఏర్పడుతుంది. తద్వారా విస్మయాలు చోటు చేసుకుంటాయి. నిస్సహాయ పరిస్థితులు ఎదుర్కోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో నిశ్శబ్ద వాతావరణం భయాన్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలను చూసినప్పటికీ కొనసాగించి అంతిమ విషయాలు సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ఇప్పుడు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో ఎదుర్కొని పరిష్కరించుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రకరకాల ప్రయోజనాలతో విజయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక విధి విధానాల్లో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విజయవంతమవుతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతృప్తి లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. మహిళలకు అత్యంత ప్రయోజనకర కార్యక్రమాల్లో అపజయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. విద్యలో లోపాలు ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఆకస్మిక పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ మహిళలకు కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. శుభ సంఘటనలకై తహతహ పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలలో ప్రావీణ్యత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. బంధువులతోటి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకి ఉత్తేజం పెరుగుతుంది. మహిళలకు సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే సామర్థ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చిరు సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. సజావుగా పూర్తి చేయనటువంటి కార్యకలాపాలు దూరం చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు న్యాయబద్ధ వృత్తి వారికి ఊరట కలిగిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వార్తలు ఆనందానికి దారితీస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహరీత్యా కూడా బలాన్ని పెంచుతుంది. అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. విద్యా విషయాల్లో స్ఫూర్తి, సూక్ష్మత వంటివి విద్యార్థులకి ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అసమర్థత వెలుగులోకి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. పొరపాట్లు గ్రహించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు.
అధిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా కొనసాగుతాయి. పొరపాట్లు దొరికినప్పటికీ గ్రహించలేనటువంటి పరిస్థితుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి వికటిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు సమస్యలు వృత్తిలో తారసపడతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. పొరపాట్లు గ్రహించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి వివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యేటువంటి దిశగా చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగా వారికి ఆనందానికి దారితీస్తుంది. నూతన ప్రయోగాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులకి విద్యాపరంగా ఉపకరిస్తాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. నత్తనడకే కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగుతాయి. సమర్థత ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. నిస్సహాయంగా మిగిలిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. విద్యార్థులకి సంకట పరిస్థితులు తారసపడతాయి. సినీ రంగం వారికి విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు, శుభవార్తలు బలాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కఠినతరమైనప్పటికీ వాటిని కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో పట్టుదల పెరుగుతుంది, ప్రావీణ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావాలని, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభించాలని, అనుకూల పరిస్థితులు గృహరీత్యా బలాన్ని కలిగించాలని, అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి ఆర్థిక విషయాలు చేకూరాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ భానుసప్తమి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అయితే ఈ భానుసప్తమికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే
అధిక మాసంలో భానుసప్తమి వచ్చింది. ఆదిత్య మండల మధ్యాంతర్వర్తి నారాయణ అంటారు. శ్రీమన్నారాయణమూర్తి సూర్యమండల అంతర్భాగంలో ఉంటాడు. అలాంటి సూర్యనారాయణమూర్తి అంతర్భాగంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరమైన అధిక మాసంలో వచ్చిన భానుసప్తమి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా పురుషోత్తమ మాసంగా పిలువబడే అధిక మాసంలో వచ్చిన భానుసప్తమి సందర్భంగా ఈరోజు చేసేటటువంటి సూర్య సంబంధమైన ఆరాధనలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే అందరూ కూడా ఈరోజు స్నానం చేసే సమయంలో జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యభగవానుడి ధ్యాన శ్లోకం చదువుకుంటూ స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి తప్పనిసరిగా ఈరోజు అర్ఘ్యప్రదానం చేయండి. ఎందుకంటే మామూలు మాసాల్లో వచ్చే భానుసప్తమి కంటే అధిక మాసంలో వచ్చే భానుసప్తమి చాలా విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ఇచ్చేటటువంటి అర్ఘ్యము అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే బాగా శుభ్రంగా తోమినటువంటి ఒక రాగి చెంబును తీసుకోండి. ఆ రాగి చెంబులో జలం పోసి ఆ జలంలో సూర్యప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలు కొన్ని వేయండి. సూర్యభగవానుడికి కుంకుమ పువ్వు అంటే ప్రీతిపాత్రం కాబట్టి కొద్దిగా కుంకుమ పువ్వు పొడి ఆ నీటిలో కలపండి. ఎర్రచందనం అంటే కూడా సూర్యుడికి ప్రియం కాబట్టి ఎర్రచందనం కూడా కొద్దిగా ఆ నీటిలో కలిపి ఆ తర్వాత తూర్పు వైపు తిరిగి కింద ఒక పళ్ళెని ఉంచి ఆ పళ్ళెంలో పడే విధంగా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే సూర్యుడి 12 నామాలు చెబుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్కసారి అర్ఘ్యం విడిచిపెట్టండి. అలా 12 నామాలకి 12 సార్లు అర్ఘ్యం విడిచిపెడుతూ ఆ నీళ్లు కింద ఉన్న పళ్ళెంలో పడేలాగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆ తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయండి. ఇలా సూర్యభగవానుడి ప్రీతి కోసం అర్ఘ్యం విడిచిపెట్టండి. అంతేకాకుండా ఈరోజు ఎవరైనా సరే తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత గృహంలో తూర్పు దిక్కులో సూర్యప్రీతికరమైనటువంటి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి సూర్యభగవానుడు 12 ఆదిత్యులుగా ఉంటాడు కాబట్టి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో 12 పేర్లతో 12 రూపాలతో ఉంటాడు కాబట్టి 12 ఆదిత్యులకు సంకేతంగా 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ 12 ఒత్తులు కూడా కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెడితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అధిక మాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసం పురుషోత్తమ మాసంలో గోధుమలు దానం ఇస్తే అద్భుత ఫలితం కలుగుతుందని పురుషోత్తమ మాహాత్మ్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అందులోనూ అధిక మాసంలో వచ్చే భానుసప్తమి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా గోధుమలు దానం ఇవ్వండి. కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి రవిహోరా కాలంలో దానం ఇవ్వండి. అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో. అలా వీలు కాని వాళ్ళు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో దానం ఇవ్వండి. కానీ మధ్యాహ్నం పూట ఉన్న రవిహోరా కాలం రాత్రికి ఉన్న రవిహోరా కాలం కంటే ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మధ్యాహ్న రవిహోరా కాలంలోనే గోధుమలు దానం ఇవ్వండి. గోధుమలు దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు గోధుమలతో చేసిన పదార్థాలు ఇతరులకైనా పంచిపెట్టండి. ఎందుకంటే దేవాలయంలో ఇలా ప్రత్యేకంగా గోధుమల దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు గోధుమలతో చేసిన పదార్థాలు పంచిపెట్టినా కూడా అధిక మాసంలో వచ్చే భానుసప్తమి సందర్భంగా సూర్యుడి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహము ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు స్తోత్రపారాయణ విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు సూర్యుడిని ప్రార్థించినటువంటి ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. దాన్ని ఆర్యా ద్వాదశక స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. ఆ స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి
చాలా శక్తివంతమైనటువంటి అధిక మాసంలో వచ్చే భానుసప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఎలాంటి దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఎలాంటి దీపాలు వెలిగించుకోలేని వాళ్ళు సూర్యభగవానుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించండి. చాలా శక్తివంతమైన మంత్రం. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః. ఈ మంత్రం చదువుకున్నా కూడా శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహము పురుషోత్తమ మాసంలో వచ్చే భానుసప్తమి నాడు ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు ఖగోళంలో నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, కర్కాటక సంక్రమణం పూర్తిగా యోగించి శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.